తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను గీతాంజలి. సుమన్ టీవీకి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ బాబు గురూజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మ. గురుగారు, సాధారణంగా పౌర్ణమి అమావాస్య విశేషంగా చూస్తాం, కానీ మన తెలుగు వాళ్ళ వరకు పౌర్ణమి అంటేనే ఏమైనా పనులు చేయాలన్నా ఇవాళ మంచి రోజు అని మనమే నిర్ణయం చేసుకుంటాం. అమావాస్య అనగానే చాలా ఆలోచిస్తాం. ఎందుకండి ఇవాళ కొత్త పనులు చేయటం, వద్దులే అమావాస్య రోజు ఏంటి పని, ఇలా ఏదో ఒక రకంగా చెప్తూనే ఉంటారు. మన పెద్దల నుంచి అలా చెప్పారు. నిజంగా అమావాస్యకి అంత భయపడాలా? ఏ పనులు ప్రారంభించొద్దా? అమావాస్య రోజు విశేషంగా అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు? అమావాస్య అనేటువంటి దాన్ని మనం పరిశీలనగా చూసినట్లయితే అమావాస్య రోజున మహాలక్ష్మి పుట్టింది అని చెప్పారు. దాన్నే మనం ఇప్పుడు వచ్చేటువంటి 12 అమావాస్యల్లో ఒక అమావాస్యని దీపావళి అమావాస్యగా లక్ష్మీ పూజలు జరుపుతూ ఉంటారు కదమ్మా. మరి ఆ లక్ష్మీ పూజ అనేది మంచిదే కదా. ఆ రోజు కంపల్సరిగా తప్పనిసరిగా అందరూ కూడా లక్ష్మీ పూజకి ప్రాధాన్యత ఇస్తారు. రాత్రి సమయంలో ఆ పూజను బాగా నిర్వహిస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం దాన్ని బట్టి ఆలోచన చేస్తే మీరు చెప్పినట్లుగా అమావాస్య రోజున ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అనుకున్నప్పుడు స్త్రీ దేవత ఆరాధనకి అమావాస్య చాలా ముఖ్యమైనది. ఈ స్త్రీ దేవతల్లో తీవ్ర దేవతలు చాలా విశిష్టంగా దీనిలో మనకి అనుగ్రహాన్ని కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటిది. ఈ తీవ్ర దేవతల్లో మనం బాగా ఆలోచన చేస్తే దుర్గా, కాళి, తార, చిన్మస్త, ఇప్పుడు దశ మహావిద్యల్లో ఉండేటువంటి మిగతా దేవతలందరూ కూడా ఈ తీవ్ర దేవతల కిందకు వస్తారు. అంతేకాకుండా పురుష దేవతల్లో కూడా తీవ్ర దేవతలు ఉన్నారు. కాలభైరవుడు, అలాగే నరసింహస్వామి, ఇలాంటి దేవతల యొక్క ఉపాసనను కూడా మనం, సుదర్శనుడు, ఇలాంటివన్నీ కూడా మనం ఈ అమావాస్య రోజున అనుష్ఠానానికి చాలా ఉత్తమంగా చెప్పబడ్డాయి. అంతేకాకుండా కొన్ని మనకి బాగా చాలా కాలం నుంచి అంటే మొండిగా కొన్ని సమస్యలు తెగటం లేదు, దాని గురించి ఏదన్నా తాంత్రిక సంబంధంగా కొన్ని దృష్టి దోషాలు పోగొట్టుకుంటానికి కానివ్వండి, కొన్ని తాంత్రిక ప్రయోగాలు అంటే చిన్న చిన్న చిట్కాలుగా రెమెడీస్ లాగా పోగొట్టుకుంటానికి కానివ్వండి ఈ అమావాస్య చాలా ఉపయోగపడుతుంది. అంటే అందరూ చేయవచ్చా అండి? ఇప్పుడు ఉపాసన గురించి మాట్లాడారు, అలా ఈ ఉపాసన అనేటువంటి విషయానికి వస్తే మాత్రం ఆ మంత్ర దీక్ష ఉన్నటువంటి వాళ్ళు చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఈ దృష్టి దోషము, ఈ చిన్న చిన్న చిట్కాలు లాంటివి అమావాస్య రోజున ఇది వారి వారి గృహాల్లో ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి ఎలా చేయాలనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఈ అమావాస్య రోజున మీరు ఒక 1/4 కేజీ అన్నం వండాలి. అన్నం వండి ఒక అన్నం ముద్దని అంటే ఆ 1/4 కేజీ అన్నాన్ని 3 ముద్దలుగా మనం సరిపడా తీసుకోవాలన్నమాట. కొద్దిగా అటు ఇటు ఎక్కువైనా పర్వాలేదు. మళ్ళీ వీక్షకులు ఏంటంటే కొలతగా అట్లా వాళ్ళు ఆలోచన చేస్తారు, అట్లా ఏం అవసరం లేదు. ఒకటి పసుపు ముద్దగా తయారు చేసుకోవాలి, ఒకటి కుంకుమ ముద్దగా తయారు చేసుకోవాలి, ఒకటి బొగ్గుల పౌడర్తో, బొగ్గుల అంటే నలుపు ముద్దగా కనిపించాలి మనకి. సో ఈ 3 ముద్దల అన్నాన్ని కూడా చక్కగా చిన్నపిల్లలు ఉంటారు ఇళ్లల్లో. ఒక్కొక్కసారి ఏమవుతుంటేనమ్మా ఈ మధ్య నేను చాలా గమనించాను, పుట్టిన పిల్లలు తల్లి దగ్గర పాలు తాగటం లేదు, ఏడుస్తున్నారు అనుకున్నప్పుడు డాక్టర్స్ దగ్గర వర్క్ చేసే సిస్టర్స్ ఇవన్నీ గమనించినటువంటి వాళ్ళు ఏవో మిషన్ పెట్టి ఫీడింగ్ అని లేకపోతే నిపుల్స్ అని ఏవో దొరుకుతున్నాయని చెప్తున్నారు. అసలు కారణం ఏంటంటే వీళ్ళు గర్భస్థంలో ఉన్నప్పుడే ఈ అమావాస్య రోజున ఏదన్నా ఇట్లాంటి దృష్టి దోషాలు వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు దాటడం మూలకంగా పుట్టిన తర్వాత ఈ ఎఫెక్ట్ ఈ శిశువు మీద ఉంటుంది. సో ఏడుస్తూ ఉంటారు. మనం ఎంత ఫీడ్ చేద్దామని ప్రయత్నం చేసినా ఒక తల్లిగా, అక్కడ ఒక తండ్రిగా తన బిడ్డకి తల్లి సహకారం ఎంత అందించినా కూడా వాడు తీసుకోవటానికి ఆ శిశువు ఇష్టపడాడు. అప్పుడు వీరు చేయవలసింది ఏంటంటే ఇలా మనం ఎర్ర ముద్ద, కుంకుమ ముద్ద, పసుపు ముద్ద, బొగ్గుల పౌడర్ ముద్ద, ఈ 3 ముద్దలతో దృష్టి తీసేసేయాలి శిశువుకి. తీసివేసేసి అది ఎవరు తొక్కని చోట పడేయటం మూలకంగా అప్పుడు ఈ శిశువు ఆ పాలు తాగటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. తక్షణమే మీకు చాలా తక్షణమే కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు దేవతా స్వరూపాలు. మనకి ఎప్పుడు కూడా శాస్త్రం ఏం చెప్పిందంటే పిల్లలు దేవతా స్వరూపాలు. ఒకటిది. తర్వాత డెలివరీ అయిన తర్వాత అమ్మా మనకి చాలా మంది ఇళ్లల్లో పూర్వీకులు
ఈ ఆడావిడ ఎవరైతే సంతానాన్ని కంటుందో తల్లి, ఈ తల్లి కనేటువంటి తల్లి సంతానం అయిన తర్వాత డైరెక్ట్గా అన్నం తినకూడదు. మొట్టమొదటి ముద్దని అంటే అన్నం పెట్టి మనం ప్లేట్లో ఇస్తాం కదా, ఇస్తారు. దీని నుంచి ఒక ముద్దను తీసుకోవాలి. ఆ. తీసుకుని ఆ బిడ్డకి దృష్టి తీసేసేయాలి. ఉమ్. ఈ తీసేసిన ముద్దని మంచం కింద పెట్టుకోవాలి. ఉమ్. అలాంటప్పుడు ఈ కొన్ని దోషాలు తొలగిపోతాయి శిశువుకి. ఓ. అలా చెయ్యకుండా వీళ్ళు డైరెక్ట్గా అన్నం తిన్నప్పుడు ఈ పిల్లలు పాలు తాగరు. ఓ, ఇలా కూడా ఉంటుంది. ఆ, ఇది కేవలం మొట్టమొదటిసారి అన్నం తిన్నాం. ఆ మొట్టమొదటిసారి అంటే ప్రతిరోజు ఆ. అంటే పురుడయ్యేదాకా కూడా ఉమ్. అంటే 21 రోజులు కూడా ప్రతిరోజు కూడా ఆ తల్లి ఈ మొట్టమొదటి ముద్దని ఉమ్. ఉదయం పూట తినేటప్పుడు మొట్టమొదటి ముద్దని పిల్లవాడికి దృష్టి తీసేసేయాలి, ఉమ్. దాని కింద పెట్టాలి. అంటే అక్కడ ఈ శిశువుని భక్షించడానికి వచ్చేటువంటి దుష్ట శక్తులు ఈ అన్నాన్ని భక్షించి బయటికి వెళ్ళిపోతాయి. ఉమ్. సో అది చెయ్యని పక్షంలో ఈ శిశువుని బాధిస్తూ ఉంటాయి. ఉమ్. సో అలాంటివి ఏమన్నా కొంతమంది మాతృమూర్తులు తెలియక చేసిన వాళ్ళు ఈ చిట్కాని ఇంకా సఫర్ అవుతూ ఉంటే, ఇంకా బాధపడుతున్నట్లయితే కనుక ఈ 3 ముద్దలతో కనుక దృష్టి తీసేసినట్లయితే చాలా వాళ్ళ పిల్లల్లో మార్పు కనిపిస్తుంది. ఉమ్. ఇంకా మనం ఈ అమావాస్య రోజున ఈ బొగ్గులు తో తయారు చేసినటువంటి అన్నం ముద్ద ఉన్నది కదమ్మా, ఉమ్. ఈ అన్నం ముద్దని నల్లని గుడ్డలో ప్యాక్ చేసుకోవాలి. ఇంకో పరిహారం చెప్తున్నాను. ఎవరికైతే అష్టమ శని, ఉమ్. అర్ధాష్టమ శని, మళ్ళీ మనకు శని మహాదశలో శని అంతర్దశగా నడుస్తుంటాము, అలాగే ఏలినాటి శని, ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండి వాళ్ళు ఎన్ని చేసుకున్నా కూడా ఉపశమనం లేదు అనుకున్నటువంటి వాళ్ళు ఈ నల్ల బట్టలు ఈ అన్నం ముద్ద పెట్టుకోవాలి. దాంతోపాటు 9 మేకులు ఉమ్. పెట్టుకోవాలి. అలాగే ఈ దీంతోపాటు మన నల్లని చెక్క అంటే మనకి వేప చెట్టు బెరడు ఉంటుంది నల్లగా, ఉమ్. అలా బెరడు అనమాట. ఉమ్. దాన్ని కొద్దిగా దానిలో పెట్టుకుని వీళ్ళు రహస్యంగా ఈ మూటనంతా తీసుకుని ఎక్కడైనా నీళ్లు చెరువు దగ్గర, చెరువు కానీ తటాకం కానీ ఉన్న చోట దగ్గరికి వీళ్ళు వెళ్ళి ఎవరు లేనప్పుడు వారికి వారిగా దృష్టి తీసేసుకోవాలి ఉమ్. ఈ మూట మొత్తంలో. ఇప్పుడు ఈ మూటలు ఏంటి, నల్లని అన్నం ముద్ద, అన్నం ముద్ద ఉంటుంది. ఒకటి 9 మేకులు, మేకులు, తర్వాత ఈ బెరడు, బెరడు. ఇది తీసుకుని ఇంకా ఆ అన్నం ముద్దలో వీళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు అమ్మ, కొద్దిపాటి నువ్వులు వేసుకోవచ్చు. ఉమ్. వేసుకుని అమావాస్య రోజున ఉమ్. కనుక వారి శరీరం చుట్టూ తిప్పుకుని ఎక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి, మళ్ళీ ఇంటి దగ్గర చేయకూడదు, అది మామూలుగా వారు కారు వేసుకుని వెళ్ళిపోవటం, బండి వేసి సైలెంట్గా. దీనికి సాయంకాలం పూట అయితే ఇంకా విశేషంగా పనిచేస్తుంది, ఓహో. ప్రాతకాలం కంటే కూడా సాయంకాలం. ఈ వెళ్ళినప్పుడు అమ్మ ఈ దిష్టి తీసే ముందర వీళ్ళ ఎడమకాలి కింద ఉన్న మడం కింద ఉన్న మట్టి ఏదైతే ఉంటుందో ఆ గుడ్డకి రాయాలి తీసి. ఉహు. ఇప్పుడు ఇది మడం అనుకుందాము, ఆ. కాలి మడం, ఇక్కడ కింద. ఇట్లా మట్టి తీసుకుని ఈ గుడ్డకి రాసేసి ఆ మట్టిని అప్పుడు దృష్టి తీసుకోవాలి. ఉమ్. తీసుకున్నట్లయితే అమావాస్య రోజున అది చెరువు దగ్గర పడేసేసి వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి రావాలి. ఉమ్. తద్వారా వాళ్ళకున్న మొండి పరిణామ జీవితంలో ఏదైతే మొండి సమస్యగా ఉన్నదో ఆటంకం. అది తొలగిపోతుంది అనమాట. ఉహు. అంటే ఈ అమావాస్య రోజున ఇలాంటి చిట్కాల ద్వారా కూడా సామాన్యులు దీనికి ఎవరైనా చేసుకోవచ్చు. అందరూ ఆ. చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఏమండి మరి భార్యకు ఉంది, ఉమ్. మరి పిల్లలకు కావచ్చు, పిల్లలకు లేకపోతే ఉన్నది భార్యకి. అనుకున్నప్పుడు ఉమ్. భర్త వాళ్ళని తీసుకువెళ్ళవచ్చు, పెద్దవాళ్ళు వెళ్ళవచ్చు వాళ్ళతో పాటు. ఉహు. మగవాడు వెళ్ళినప్పుడు సింగిల్గా వెళ్ళిపోవచ్చు. ఉమ్. ఇక ఆడవాళ్ళకి మరి తోడు ఎవరో ఒకళ్ళు, మన ఎందుకంటే చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమిటో కొద్దిగా అనుమానంగా చూస్తాము, ఉమ్. గబుకుని ఏమైనా కాలు జారచ్చు అంటే చెరువులోకి దిక్కకూడదమ్మా. ఉమ్. ఇదంతా కూడా చేసేవాడు ఒడ్డున ఒడ్డున ఉండి చెయ్యాలి. చేసి ఆ ఇసిరేసేటప్పుడు నీళ్ళలో పడేసి రావడం అంతే. ఉమ్. అప్పుడు వీళ్ళకున్నటువంటి సమస్తమైనటువంటి శరీపీడ తొలగిపోవటానికి అవకాశం ఉన్నది. ఉమ్. ఈ అమావాస్యకి ఇన్ని పరిహారాలు చేసుకోవచ్చు. ఉన్నాయి. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.